స్వీడన్ బిలియనియర్ అహంకారాన్ని దెబ్బకొట్టిన శివకాశి సామాన్యుడు. మన అగ్గిపెట్టె వెనుక ఉన్న సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ చేతిలో ఇప్పుడున్న ఒక చిన్న అగ్గిపెట్టె విలువ ఎంత ఉంటుంది? 2 రూపాయలు, 3 రూపాయలు, అంతే కదా. కానీ అదే అగ్గిపెట్టె వెనుక ఒక దేశం ఆర్థిక చరిత్ర దాగి ఉందంటే నమ్ముతారా? ఒక చిన్న గ్రామం ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిందంటే నమ్ముతారా? ఒక సాధారణ వ్యాపారవేత్త ప్రపంచంలోని అతిపెద్ద విదేశీ కంపెనీ ఆధిపత్యాన్ని సవాల్ చేశాడంటే నమ్ముతారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, నేడు భారతదేశంలో తయారయ్యే చాలా సేఫ్టీ మ్యాచ్లు, బాణసంచా ఉత్పత్తులకు పేరుగాంచిన శివకాశి ఒకప్పుడు కరువులతో అల్లాడిపోయిన చిన్న పట్టణం మాత్రమే. అసలు ఈ అద్భుత మార్పు ఎలా వచ్చింది? ఒక గ్రామం కోట్లాది రూపాయల పరిశ్రమలకు కేంద్రంగా ఎలా మారింది? ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఒక విషయం వింటే స్వదేశీ అంటే కేవలం ఒక నినాదం కాదని, అదొక ఆర్థిక విప్లవం అని మీకే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉదయం లేచి గ్యాస్ స్టవ్ వెలిగించిన, దీపం వెలిగించిన, క్యాంపింగ్కు వెళ్ళినా ఎక్కడో ఒక చోట అగ్గిపెట్టె ఉపయోగిస్తూనే ఉంటాం. కానీ ఈ చిన్న అగ్గిపెట్టె మన జీవితంలోకి ఎలా వచ్చింది అనే విషయం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి ఒకప్పుడు భారతదేశంలో అగ్గిపెట్టెల తయారీ చాలా పరిమితంగా ఉండేది. విదేశాల నుంచి దిగుమతులపైన ఎక్కువగా ఆధారపడవలసి వచ్చేది. అప్పట్లో పరిశ్రమలు స్థాపించడం అంటే పెద్ద సవాలు. యంత్రాలు లేవు, పెట్టుబడులు లేవు, సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా తక్కువ. ఆ కాలంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. దేశంలో ముడి సరుకులు ఉండేవి, కష్టపడే మనుషులు ఉండేవారు. కానీ పెద్ద పరిశ్రమలు మాత్రం ఎక్కువగా విదేశీ కంపెనీల చేతుల్లోనే ఉండేవి. భారతీయులు తయారీ రంగంలో వెనుకబడి ఉన్నారని ఒక అభిప్రాయాన్ని కూడా అప్పట్లో బలంగా ప్రచారం చేసేవారు. మన దేశం తయారు చేయడం కంటే కొనుగోలు చేయడానికే పని చేస్తోందని చాలా మంది భావించేవారు. అలాంటి సమయంలో తమిళనాడులోని శివకాశి అనే ప్రాంతం పూర్తిగా భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అక్కడ తరచూ కరువు, వ్యవసాయానికి నీటి కొరత, ఉపాధి అవకాశాలు చాలా తక్కువ. చాలా మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఒక గ్రామం ఎలా బతకాలి అనే ప్రశ్న అందరి ముందు నిలిచింది. ఫ్రెంచ్ చరిత్రలో ప్రతి విప్లవం ఒక ప్రశ్నతోనే మొదలవుతోంది. సమస్యను చూసి వెనక్కి తగ్గేవారు ఉంటారు, అదే సమస్యను అవకాశంగా చూసేవారు కూడా ఉంటారు. శివకాశి కథ కూడా అలాంటిదే. ఒక చిన్న పరిశ్రమ గ్రామాన్ని మార్చగలదా? ఒక చిన్న ఆలోచన వేల కుటుంబాలకు ఉపాధి కల్పించగలదా? అప్పట్లో చాలా మంది ఇది అసాధ్యమని భావించి ఉండవచ్చు, కానీ కొందరు మాత్రం అసాధ్యాన్ని సవాల్ చేశారు. విదేశీ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయం మనమే తయారు చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. అదే స్వదేశీ భావనకు బలం ఇచ్చింది. ఇప్పుడు ఒకసారి ఆ కాలాన్ని ఊహించండి. పెద్ద పెద్ద యంత్రాలు లేవు, ఆధునిక ఫ్యాక్టరీలు లేవు, ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు, నేర్చుకోవడానికి ఆన్లైన్ కోర్సులు లేవు. అయినా కూడా నేర్చుకోవాలనే తపన మాత్రం ఉంది. పరిశీలించడం, ప్రయత్నించడం, విఫలమైన మళ్ళీ లేవడం, ఈ లక్షణాలే పరిశ్రమలకు పునాది వేశాయి. శివకాశి ప్రాంతానికి మరో ప్రత్యేకత ఉంది. అక్కడి పొడి వాతావరణం, తక్కువ తేమ, ఇవి అగ్గిపెట్టెలు తర్వాత బాణసంచా తయారీకి అనుకూలంగా మారాయి. ప్రకృతి ఇచ్చిన ప్రత్యేకతను పరిశ్రమగా మార్చడం వెనుక ఉన్న ఆలోచన నిజంగా గొప్పదే. ఫ్రెండ్స్, విజయవంతమైన పరిశ్రమలు కేవలం యంత్రాలతో నిర్మించబడవు, వాటి వెనుక మనుషుల కష్టం ఉంటుంది. శివకాశిలో కూడా అదే జరిగింది. కుటుంబాలు కలిసి పనిచేశాయి, చిన్న చిన్న యూనిట్లు ఏర్పడ్డాయి, గ్రామంలోనే ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఒకరి విజయం చూసి మరొకరు పరిశ్రమలు ప్రారంభించారు. క్రమంగా మొత్తం ప్రాంతమే తయారీ కేంద్రంగా మారిపోయింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఒక పరిశ్రమ విజయవంతమైతే దాని చుట్టూ మరెన్నో పరిశ్రమలు పుడతాయి. అగ్గిపెట్టెలకు బాక్స్ కావాలి, బాక్స్కు ప్రింటింగ్ కావాలి, రవాణా కావాలి, ప్యాకింగ్ కావాలి, ముడి సరుకులు కావాలి, ఇలా వందలాది చిన్న వ్యాపారాలు పుట్టుకు వచ్చాయి. దీనినే ఆర్థికవేత్తలు ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అంటారు. కొద్ది కాలానికి శివకాశి మరో రంగంలో కూడా అడుగుపెట్టింది. అదే బాణసంచా పరిశ్రమ. దీపావళి వస్తే దేశమంతా శివకాశి పేరు వినిపిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో వినియోగించే బాణసంచాలు అత్యధిక భాగం ఇక్కడే తయారవుతుంది. అలాగే ప్రింటింగ్ రంగంలో కూడా శివకాశి ఒక ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. చిన్న అగ్గిపెట్టె పరిశ్రమతో మొదలైన ప్రయాణం 3 పెద్ద పరిశ్రమలకు పునాది వేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రతి పెద్ద కంపెనీ కూడా ఒక చిన్న గదిలోనే ప్రారంభమవుతుంది. ప్రతి పెద్ద పరిశ్రమ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతోంది. మొదటి రోజు కోట్ల రూపాయలు పెట్టుబడి ఎవ్వరికీ ఉండదు, కానీ పట్టుదల ఉంటే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది, డిజిటల్ యుగం వచ్చింది. అయినా కూడా తయారీ రంగానికి విలువ తగ్గలేదు. ఒక వస్తువును తయారు చేసే దేశమే ఆర్థికంగా బలంగా నిలుస్తోంది. అందుకే మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ ఓకల్ వంటి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. అయితే మరోవైపు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఆధునిక భద్రత ప్రమాణాలు, కార్మిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, కొత్త సాంకేతికత, అంతర్జాతీయ పోటీ, ఇవన్నీ నేటి పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన అంశాలు. భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే నాణ్యతతో పాటు భద్రత కూడా అంతే ముఖ్యం.
ఫ్రెండ్స్, మీరు ఒక అగ్గిపెట్టె కొనుగోలు చేసినప్పుడు అది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు. దాని వెనుక వేలాది మంది కార్మికుల శ్రమ ఉంటుంది. చిన్న పరిశ్రమల ఆశ ఉంటుంది. గ్రామీణ భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఒక ప్రాంతం అభివృద్ధి కథ ఉంటుంది. చాలా మంది విజయం అంటే పెద్ద నగరాల్లోనే సాధ్యమని అనుకుంటూ ఉంటారు. కానీ శివకాశి లాంటి ప్రాంతాలు మనకు మరో విషయం చెబుతూ ఉన్నాయి. అవకాశం నగరంలో ఉండాల్సిన అవసరం లేదు. అవకాశం మన ఆలోచనలో ఉండాలి. సమస్యను పరిష్కారంగా మార్చగలిగితే చిన్న గ్రామం కూడా ప్రపంచ పటంలో నిలుస్తోంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ఆలోచన. మన దేశంలో ఇలాంటి విజయగాథలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మురాదాబాద్ బ్రాస్ ఇండస్ట్రీ, సూరత్ డైమండ్ ఇండస్ట్రీ, తిరుపూర్ టెక్స్టైల్ హబ్, మోర్చి సిరామిక్స్. ప్రతి ప్రాంతం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. వాటిని తెలుసుకుంటే భారతదేశం ఎందుకు ప్రత్యేకమో అర్థమవుతుంది. ఫ్రెండ్స్, విజయం అనేది ఒక రోజులో రాదు. ఒక వ్యక్తి కళ, ఒక కుటుంబ కష్టం, ఒక గ్రామ శ్రమ, ఒక సమాజం సహకారం కలిసినప్పుడు ఒక పరిశ్రమ పుడుతుంది. అలాంటి పరిశ్రమే తర్వాత లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. అదే ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ రోజు మనం చూసిన కథ కేవలం అగ్గిపెట్టె గురించి కాదు. అది ఆత్మవిశ్వాసం గురించి, స్వావలంబన గురించి, స్థానిక నైపుణ్యంపై నమ్మకం గురించి, చిన్న అవకాశాన్ని పెద్ద విజయంగా మార్చిన భారతీయుల సంకల్పం గురించి. మరి మీ అభిప్రాయం ఏమిటి? భారతదేశంలో మీకు తెలిసిన మరో అద్భుతమైన పారిశ్రామిక రంగం ఏది? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ చరిత్రలు, భారతీయ విజయ గాథలు, స్టార్టప్ కథలు, ఆర్థిక విశ్లేషణలు, చరిత్ర వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.